కమిషన్ రిపోర్ట్ సీఎం గారికి ఇచ్చింది ఏం చెప్తుంది? ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కానీ లేదా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు కానీ వేతనాలు తగ్గించాలని చెప్తుంది. అంటే ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రియంబర్స్మెంట్ తీసుకుంటుంది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులు కదా ఈరోజు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు తీసుకునేది. ఈరోజు ఆకునూరు మురళి గారి రిపోర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మేధావులు విద్యావేత్తలు దాన్ని తప్పుపడుతున్నారు. ఈరోజు రిపోర్ట్ ఏమి ఇచ్చాడంటే ఆకునూరు మురళి కంప్లీట్ గా విద్యా వ్యవస్థను మనం రద్దు చేయాలి, ఈ వ్యవస్థనే రద్దు చేయాలి, ఈ వ్యవస్థను రద్దు చేస్తేనే ఈరోజు మనకు బడ్జెట్ లో మిగులు బడ్జెట్ ఉంటుంది, లేకుంటే మనకు ఇక్కడ ఉన్న సెటిల్మెంట్లకు కానీ లేకుంటే కమిషన్లకు కానీ లేకుంటే మనకు బడ్జెట్ మిగతా దాని మీద ఉపయోగించుకొని చెప్తున్నాడు. అంటే ఈరోజు ఆకునూరు మురళి గారికి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అంటే ఎందుకంత తక్కువ చూపు? ఈరోజు రిజర్వేషన్ల ద్వారా జాబులు కొట్టిన ఉపాధ్యాయులు అంటే ఎందుకు ఈ ఆకునూరు మురళి గారికి అంత చిన్న చూపని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, వెంటనే ఆకునూరు మురళి గారిని సస్పెండ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కోరుతున్నా. రాష్ట్రంలో విగ్రహాల పైనటువంటి చిత్తశుద్ధి విద్యార్థుల భవిష్యత్తుపై లేకపోవడం సిగ్గుచేటు అనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి శిష్య బృందానికి, అలాగే గత ప్రభుత్వంపై విషం గక్కి విద్యార్థుల మధుల్లో నిరుద్యోగుల మధుల్లో విషం నింపినటువంటి కొందరు రేవంత్ రెడ్డి తొత్తులు ఈరోజు విద్యాశాఖ కమిషన్ చైర్మన్లుగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ అలాగే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారిని కానీ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు టీచర్ల జీతభత్యాల పైన శ్రద్ధ ఎందుకు, విద్యార్థులకు భవిష్యత్తు కల్పించేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పైన అశ్రద్ధ ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ఆకునూరు మురళి కానీ ఏమాత్రము గురుకులాలను బొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ వారు దాచుకోవడానికి ఒక స్కీమ్ రూపకల్పన చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒక మాయ మాటలు చెప్పి యావత్తు తెలంగాణ విద్యార్థి సమాజాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కమిషన్ రిపోర్టు పూర్తి స్థాయిగా తప్పుల తడక, అబద్ధాలు, మోసాలు. ఇక మొత్తానికి చెప్పాలంటే యావత్తు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లల విద్యను ప్రశ్నార్థకం చేసేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ ఆకునూరు మురళి కానీ. ఆకునూరు మురళి గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, బిడ్డ మీరు గుర్తుపెట్టుకోండి, గురుకులాలను రద్దు చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేస్తామని మూక మాటలు చెప్తే మీ అందరినీ ముడ్డి మీద అంటామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి, ఆకునూరు మురళి తక్షణమే యావత్తు తెలంగాణ విద్యార్థి సమాజానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, టీచర్లకు క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వం కూడా ఆకునూరు మురళి వెంటనే తక్షణం విద్యాశాఖ కమిషన్ నుంచి తొలగించి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు విద్యా కమిషన్ చైర్మన్ గారితో విద్యా కమిషన్ వేయించాడు. ఇవాళ ఆ రోజు ఆకునూరు మురళి గారికి నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడిండు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిప్పులు జరిగిండు. మరి ఇవాళ ఏమైందయ్యా అని అడుగుతున్నా. ఇవాళ నిరుద్యోగులు రోడ్లెక్కిరు, ఇవాళ నిరుద్యోగుల ఆర్తనాదాలు కనిపిస్తలేవా, ఆత్మహత్యలు కనిపిస్తలేవా అని అడుగుతున్నా. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసి పేద విద్యార్థులకు చదువును దూరం చేసే విధంగా రెడ్డిలతోని కుమ్మక్కై నువ్వు ఇలా తప్పుల కమిషన్ను ప్రభుత్వానికి చేర్పిస్తున్నావు. ఇవాళ తరగతి గదిలో దేశ భవిష్యత్తు స్టార్ట్ అవుతుంది. ఆ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో ఈ చిన్నతనంలోనే దేశాన్ని ఆగం చేసే విధంగా మీ రిపోర్ట్లు తయారు చేసారు. ఇవాళ ఒక టీచరు, ఒక విద్యార్థి బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా ఆ టీచరు చేతిలో ఉంటుంది. అలాంటి టీచర్లకు వాళ్ళ శాలరీని తగ్గించడం సిగ్గుచేటు. ఇవాళ ఒకటే చెప్తున్నాం ఆకునూరు మురళి గారికి, మీరు ఆ రోజు నిరుద్యోగులతో కొట్లాడీలు, ఇవాళ విద్యా కమిషన్ రిపోర్టు ఫీజు రియంబర్స్మెంట్ ఉపాధ్యాయుల శాలరీ తగ్గడం కాదు, నిరుద్యోగుల ఆర్తనాదాలు మీ ముఖ్యమంత్రి గారికి చేర్చండి. ఇవాళ నోటిఫికేషన్ లేపియండి. ఈ నిరుద్యోగులు మీకు ఆ రోజు మంచిగా అనిపించింది కానీ ఈరోజు మీ పదవులు ఇవ్వగానే మీ పెదవులు మూసుకున్నారు. ఇవాళ నిరుద్యోగులంతా మీరు చర్చ పెట్టాలి. నిరుద్యోగుల దగ్గరికి వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వస్తే మీకు వాళ్ళ బాధలు అర్థమవుతాయి. ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ వల్ల, ఈ శాలరీల వల్ల, ఇలాంటి కమిషన్ల వల్ల ఏది జరిగేది ఏం కాదు. నిరుద్యోగులను పట్టించుకోండి. ఫస్ట్
నేను మేడి పవన్ దేవాన్స్ ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకుని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పుడు నివేదికనిచ్చిండో ఈ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు సీఎం రేవంత్ రెడ్డికి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ నిరుద్యోగులకు మరియు నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేయాలని, అలాగే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చదువుకునే గురుకుల పాఠశాలను 1441 గురుకుల పాఠశాలను మూసివేసే కుట్ర జరుగుతుంది. ఇంకో 640 గురుకుల పాఠశాలలు కానీ లేదంటే ప్రభుత్వ స్కూల్ కానీ వీటన్నింటినీ మూసివేసే ప్రయత్నం చేస్తుండో. ఎందుకయ్యా మీకు ఇంత కక్ష? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు అంటే ఎందుకంత కక్ష? మీరు కూడా ఒక దళిత జాతికి సంబంధించిన వాళ్ళే కదా. ఆకునూరు మురళి గారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు కూడా ఒక నిమ్న జాతికి సంబంధించిన వాళ్ళే కదా. మీరు మరి ఆ ప్రభుత్వ స్కూల్ని కాపాడే బాధ్యత మీదే కదా, మీరు కాంగ్రెస్ ప్రభుత్వానిదే కదా అని మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదే విధంగా మీరు ఇట్లనే కొనసాగిస్తే మాత్రం మీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అదేవిధంగా ఆకునూరు మురళి గారు చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా మేము తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు స్కాలర్స్ ఏమంటారు, వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వకుండా తగ్గిస్తే అది మంచి రిపోర్టా? గురుకులాలను తీసేస్తే అది మంచి విద్యా కమిషన్? మీరు చెప్పండి. పేద విద్యార్థులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా అంటున్నారు. దీని మీద తప్పుడు ప్రచారం ఏంది? ఆయన ఆల్రెడీ ఏమంటారు, వాళ్ళ సలహాదారులు కేశవరావు గారు చెప్పిండు కదా, ఏమంటారు ఆకునూరు మురళి ఏదో ప్రస్టేషన్లు ఇచ్చిండు, అవి మేము రిపోర్ట్ ఈరోజు వెబ్సైట్లో రిపోర్ట్ ఎందుకు లేదండి? నువ్వు భయపడకుంటే ఒకవేళ మంచిగా ఉంటే రిపోర్ట్ ఉంటే ఈరోజు వెబ్సైట్లో ఉంటుంది కదా రిపోర్టు. ఈరోజు వెబ్సైట్లకి రిపోర్ట్ తీసేసిండు. అదేవిధంగా కేశవరావు గారు ఏమన్నారంటే, ఈరోజు మా ఆకునూరు ప్రస్టేషన్లో పడి ఏదో రిపోర్ట్ ఇచ్చిండు, ఇది క్షమించండి ప్రజలు అని అంటాడు. అంటే వాళ్ళు కోరి అంటే తప్పు రిపోర్ట్ ఇచ్చిండు, ఏమంటే ఉపాధ్యాయులకు విద్యార్థులకు ద్రోహం చేసే రిపోర్ట్. కాబట్టి ఈరోజు మేము ఉస్మానియా బీఆర్ఎస్ విద్యాలయంలో ఈరోజు ప్రభుత్వాన్ని అదే కేశవరావు గారు నెల రోజుల్లో స్పష్టం చేస్తామని చెప్పేసి అన్నారు కదా. అదే తప్పు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి మీరు ఒక పేద విద్యార్థి ఫీజు రింబర్స్మెంట్ కావాలి అంటే పేద విద్యార్థి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల విద్య దూరం చేస్తామా? ఆకునూరి మురళి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆయన కన్నులు ఆయన చేతితో పొడుచుకుంటాడు. ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదవి ఇవ్వలేరు. కేసీఆర్ మీద కక్ష పెట్టుకున్నాడు. కేసీఆర్ గారిని బదలాం చేయాలి. కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను భ్రష్టు చేయాలి. కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎలాంటి డెవలప్మెంట్ అయినా కానీ ప్రభుత్వానికి ఏం చేస్తుందంటే ఒక కేసీఆర్ గారి పైన ఏదో అబండాలేయాలనే ఉద్దేశంతోనే ఆకునూరు మురళి కక్ష కట్టుకున్నాడు తప్ప కానీ ఏదో విద్యార్థులకు ఏదో సహాయం చేయాలి, ఏమైనా ఉపాధ్యాయులకు ఏదైనా సహాయం చేయాలి, నిరుపేద విద్యార్థులకు ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఆకునూరు మురళి లేదు. ఓన్లీ ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి మెప్పు కోసం పనిచేస్తున్న ఆకునూరు మురళి. కాబట్టి తెలంగాణ విద్యార్థి సమాజానికి, తెలంగాణ ఉపాధ్యాయులకు ఆకునూరు మురళి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ప్రశ్నార్థకం అన్నారు, శ్రీకాంత్ గారు మాట్లాడుతూ కమిషన్ రిపోర్ట్ అనేది ప్రశ్నార్థకం కాదంట, ప్రయోజకులు చేయడానికి ఇచ్చినారు. ప్రయోజకులు చేసేటువంటి పరిస్థితి ఈ కమిషన్ రిపోర్ట్ ఉండి ఉంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే ప్రక్రియ ఎందుకు చేస్తూ ఉన్నది? ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల విద్యార్థులను ఆ యొక్క గురుకుల పాఠశాలను పొందబెట్టి వారి కమిషన్ల కోసము వారు దండుకోవడం కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఏర్పాటు చేసి ఈరోజు కొత్త వ్యవస్థ నిర్మించి గురుకులాలను పొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కానీ ఆకునూరు మురళి గారు. మేము చెప్పేది ఒకటే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ దేవుడెరుగురా బాబు, గురుకుల పాఠశాలను పట్టించుకో. ఈరోజు రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు పిట్టల రాలిపోతా ఉన్నారు, ఎక్కడికక్కడ హాస్పిటల్లో పడతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ కనీసం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా సోయలేదని మేము చెప్తా ఉన్నాం.